అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈనాటి మంచి మాట. ఒకసారి స్వామి వివేకానంద మండు వేసవిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లో ఉండగా ఒక సంఘటన చోటు చేసుకుంది. వివేకానందుడు సన్యాసించారు కనుక వారికి భగవత్ ప్రసాదంగా లభించినదే భుజించేవారు. భిక్షగా మూడి సామాన్లు లభిస్తే వండుకొని భుజించేవారు, లేదా భిక్షాటన చేస్తూ ఉండేవారు. వివేకానందుడికి ఒకరోజు తినటానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లికవ్వ కూడా లేదు. ఆకలి బడలికతో ఆ దాహార్తితో నేలపై కూర్చొని ఉన్న స్వామిని చూసి గమనించి ఒక ధనవంతుడు చులకనగా మాట్లాడటం ఆరంభించాడు. అతని ఆలోచన ప్రకారం సన్యాసులు అంటే ఏమీ పని చేయకుండా సోమరిలా తిరుగుతూ ఊరిలో వారిపై భోజనానికై ఆధారపడుతూ ప్రజలను మభ్యపెట్టి ధనం అపహరిస్తూ ఉంటారని. ఇటువంటి భావం కలిగిన ఆ స్వామితో అతడిలా అన్నాడు: ఓ స్వామి, చూడు చూడు, నేనెంత మంచి భోజనం చేస్తున్నానో. నా వద్ద త్రాగటానికి చల్లని నీళ్లు ఉన్నాయి కూడా. నేను డబ్బులు సంపాదిస్తాను కాబట్టి నాకు మంచి మంచి వంటకాలు వగైరాలు అన్నీ సమకూరాయి. ఇటువంటి భోజనం నువ్వు కనీసం కలలో అయినా పొందగలవా? ఏ సంపాదన లేకుండా దేవుడు దేవుడు అంటూ తిరిగేవాడివి. అందుకే నీకు ఈ బాధలు. అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమిచ్చాడయ్యా? ఆకలి బడలికలు తప్ప అని దెప్పిపడవటం మొదలుపెట్టాడు. స్వామీజీ ముఖంలోని ఒక్క కండరం కూడా కదలలేదు. విగ్రహంలా కూర్చొని భగవంతుని పాదపద్మాలనే తలంచుకుంటున్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ప్రక్క ఊరు జమీందారు ఒక వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వ్రాలిపోయాడు. అతను స్వామితో ఇలా అన్నాడు: మీ పాదాలను సేవించడం, సృజించే భాగ్యం కలగటం నా పట్ల శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం. దయచేసి మీరు ఈ భోజనం స్వీకరించండి అని ప్రాధేయపడ్డాడు. స్వామీజీ, ఎవరు నాయనా నీవు? నేను నిన్ను ఎరుగనే పరబడుతున్నట్టున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు అని అంటూ ఉంటే ఆ వ్యక్తి స్వామీజీ ముందు వెండి పీట వేసి భోజనం బంగారు ఆకు మీదకు మారుస్తూ, లేదు స్వామి, నేను కలలో చూసింది మిమ్మల్నే. శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి, నా బిడ్డ ఆకలితో ఉంటే నువ్వు హాయిగా నిద్రిస్తున్నావా? లేచి అతని భోజనం పెట్టు అని ఆజ్ఞాపించారండి. ఆహా, ఏమీ నా భాగ్యం! మీ వలన నాకు రామదర్శనం కలిగింది. తండ్రి బిడ్డలు ఇరువురు ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం! ఒక్కసారి చూస్తే చాలు, ఎవ్వరూ మర్చిపోలేరు. నేను పొరబడటం లేదు స్వామి. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించి చల్లటి నీరు కూడా తెచ్చాను అన్నాడు. స్వామీజీ కన్నుల వెంట జలజల నీరు కారింది. ఏమి అభయహస్తమైతే తన జీవితమంతా ఆయనను కాపాడుతూ వస్తుందో అదే అభయహస్తం ఇది. ఎదురుగా నోరు వెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న ఆ ధనవంతుడు ఉన్నపళంగా స్వామివారి పాదాలపై పడి కన్నీటి ధారతో స్వామి పాదాలను అభిషేకిస్తూ క్షమాపణ కోరాడు. సన్యాసి జీవితం అంటే భగవంతుని ఒడిలో నివసించటమని అర్థం. నిజమైన సన్యాసిని దూషించటం అంటే భగవంతుని దూషించినట్టే అని తెలుసుకున్నాడు. తనని నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు భగవంతుడు. యోగులకు హృదయాలలో సదా నివసిస్తున్నాడు ఆ పరమాత్ముడు. ఇది కేవలం స్వామి వివేకానందుడి జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మాత్రమే. ఇంతకు మించినవి ఎంతో ఆశ్చర్యం కలుగు చేసేవి భగవంతుని పట్ల, యోగుల పట్ల సడలని విశ్వాసం కలుగజేసేవి మరెన్నో ఉన్నాయి. జై గోవింద, జై శ్రీమన్నారాయణ.